హలో అండి. నేను కుల్లాకార్ రైస్ ఇది లేడీస్కి చాలా మంచిది. చూస్తున్నారు కదా, ఇదైతే తీసుకున్నానండి. దీంతో అయితే మీకు ఒక స్నాక్ ఐటమ్ అయితే చెప్పేస్తున్నాను, చూసేయండి. ముందు మినపప్పును అయితే కొంచెం నానబెట్టేసుకొని ఉడకబెట్టుకుంటాము. కొంచెం సాల్ట్ వేసుకొని చూసుకుంటాము. ఉడికిందాన్ని అయితే పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో వేసుకొని ఇలా పేస్ట్లో అయితే చేసుకుంటాం అనమాట. బియ్యం కూడా రాత్రి నానబెట్టేసుకొని ఎండబెట్టేసుకొని దాన్ని అయితే పౌడర్ చేసుకుంటాం. దాంట్లో కొంచెం వాము, కొంచెం కారం అది వేసుకొని మినపప్పు గ్రైండ్ చేసిన పేస్ట్ అయితే వేసేసుకొని దానికి సరిపడగా వాటర్ అది కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ మొత్తం అలా కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకుంటూ నేను ఇలా ముద్దగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని అయితే మనం జంతికలు చేసుకుంటున్నామండి. ఈ జంతికల్ని ఇలా గొట్టంలా వేసుకొని ఇలా పాలిథిన్ పేపర్ పైన అయితే వేసుకొని ఇలా వేస్తే బాగానే వచ్చింది. కాకపోతే కొంచెం బ్రేక్ అయింది. డైరెక్ట్గా దాంతో అయితే వేసినా కూడా చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, నేనైతే ఇలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకొని తీసేసుకోవడం అండి. సిమ్లో ఫస్ట్ హైలో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టుకుని కుక్ అయిపోతాయి. మనం ఏంటంటే ఇది బ్లాక్గా ఉన్నాయి మాడిపోతున్నాయి అని చెప్పి అనుకుంటాము. చూసుకోవాలి, దగ్గరుండి చూసుకుంటే మనకైతే బ్లాక్ కలర్లోనే వస్తాయి జంతికలు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రైస్ అయితే లేడీస్కి చాలా బెనిఫిట్స్. పీసీఓడి ప్రాబ్లమ్స్ అయితే తగ్గుతాయి. దేశీ రైస్ ఏవైనా చాలా మంచివే. దేశీ రైస్ వీలైతే ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. దాంతో ఏమైనా రెసిపీస్ అయినా స్నాక్ ఐటమ్స్ అయినా రైస్ అయినా కుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, నేనైతే స్టెప్ బై స్టెప్గా ఇలా జంతికలు అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలాగ మొత్తం అన్ని తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను. నా జంతికలు అయితే రెడీ అయిపోయానండి. బాయ్. చూస్తున్నారు కదండి, బాయ్.